హౌస్‌లోంచి బయటకొచ్చిన వాళ్ళతో ఎట్లయితే బజ్ ప్రోగ్రామ్ పెడతామో, అట్లా యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన వాళ్ళకో, ఇంకొకళ్ళకో ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఈళ్ళొక సెమీ మీడియా అనాలా, యూట్యూబ్ మీడియా అనాలా, ఈ బ్యాచ్ ఉన్నారు కొంతమంది. వాళ్ళందరికీ కలిపి ఇంటర్వ్యూస్ పెడుతున్నారు. ఆ మధ్య హరిత హరీష్ పెట్టినట్టున్నారు. తర్వాత ఇంకెవరో పెట్టినట్టు నాకైతే గుర్తు రావట్లేదు. మేబీ గుర్తుంటే మీకు కామెంట్ చేయండి. అంటే సెపరేట్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది శ్రీజాకి జరిగిందా, ప్రియాకి జరిగిందా, దివ్యకి జరిగింది, నాకైతే గుర్తు రావట్లేదు జరిగినట్టు. బట్ రీతు అయితే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది. అంటే హైదరాబాద్లో స్టే చేసే వాళ్ళకి అట్లా అడుగుతున్నారేమో. ఎనీవే, ఒక ప్రెస్ మీట్ పెట్టింది రీతు. వెరీ గుడ్. జనాలకు చాలా డౌట్స్ ఉంటాయి, వాటి గురించి ఆడడానికి ప్రెస్ మీట్స్ పెట్టడంలో తప్పలేదు. సో పెట్టారు. పెట్టినప్పుడు ఏంటంటే అక్కడే వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాప అనుకోండి, ఇంకో పాప ఎవరో ఉంది, మేబీ వాళ్ళ పిన్ని గారు అమ్మాయి ఉంది, ఒక చిన్న పాప వచ్చింది. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వెనకాల రీతు చుట్టాలు వాళ్ళు వెనకాల ఉన్నారు. ఇక్కడ ఆడియన్స్ అడుగుతున్నారు. అడిగేప్పుడు కూడా రిపోర్టర్స్ టూ మచ్ అనమాట. అంటే టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయి అడగడు. డిమోన్ పవన్కి మీకు మధ్య ఏదో ఉందనుకుని బయట డిస్కషన్ నడుస్తుంది, ఇది అదే చాలా మెచ్యూర్డ్గా సమాధానం చెప్పింది. నేను ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ని బిల్డ్ చేసుకున్నాను. హౌస్లో బాండ్స్ అనేవి ఉండాలి, ఉంటేనే బెటర్గా ఉంటుంది. అక్కడ పరిస్థితి అట్లా ఉంది. సపోర్టింగ్ టాస్క్లప్పుడు సపోర్ట్ ఇస్తారు బాండ్ ఉంటేనే. అందువల్ల అట్లాగే ఆడాలి. ఆ సపోర్ట్ పెట్టుకోవడం అనేది కూడా కొన్నిసార్లు స్ట్రాటజీ, కొన్నిసార్లు వాళ్ళతో మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. పర్ఫెక్ట్గా చాలా మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. అండ్ అందులో వచ్చిన వాళ్ళలో కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది యాంటీ కళ్యాణ్ ఉన్నారు, కొంతమంది తనూజ ఫ్యాన్స్, కొంతమంది యాంటీ తనూజ ఉన్నారు, కొంతమంది ఇమాన్యుల్, కొంతమంది యాంటీ ఇమాన్యుల్, కొంతమంది భరణి, కొంతమంది యాంటీ భరణి, ఇట్లా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక అతను తనూజ అంటే అసలు ఇష్టం ఉండదు అనుకుంటా. తనూజని చాలా తక్కువ చేస్తూ, మీకంటే చాలా తక్కువగా ఆడుతుంది ఆమె, ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. బట్ ఆమెను కూడా ఉంచి మిమ్మల్ని ఎందుకు బయటికి పంపించేశారు అంటే రెచ్చగొట్టేలాగా, ప్రవోక్ చేసేలాగా. కేవలం తనూజానే కాదు, భరణి విషయంలో, సుమన్ శెట్టి విషయంలో అడగలం మళ్ళీ ఎందుకో, భరణి విషయంలో, సంజన విషయంలో కూడా రెచ్చగొడుతూ మీరు బెటర్గా ఆడతారు కదా వాళ్ళకంటే, మిమ్మల్ని ఎందుకు తోసేశారు బయటికి, ఇట్లాంటివి రెచ్చగొట్టేటువంటి క్వశ్చన్లు. తనూజ ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది. ఇట్లా కావాలి రెచ్చగొట్టే క్వశ్చన్ మాడితే, అవును మీకు కూడా తెలిసిపోయిందా, అలాంటిదే తనూజ, అలాంటివాడే భరణి, అలాంటివాడే కళ్యాణ్, అలాంటిదే సంజన, ఇట్లా అంటదేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చాలా పర్ఫెక్ట్గా మెచ్యూర్. మీరు యూట్యూబ్లో కొట్టండి, రీతు చౌదరి ఇంటర్వ్యూ అని కొట్టండి, వస్తుంది లిస్టులో ఎక్కడో కూడా 5-6 వీడియో, ఫస్ట్ 5-6 వీడియోలో గ్యారంటీ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చాడు జనం మధ్యలోంచి, వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళందరూ ముందే చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా సమాధానం చెప్పింది. అంతేకాదు, హౌస్ మేట్స్ గురించే కాదు, బిగ్ బాస్ మిమ్మల్ని తొక్కేయాలని చూసాడా, అందుకే మిమ్మల్ని బయటికి పంపించేశాడా, ఇట్లాంటి మాటలు మాట్లాడినా కూడా చాలా పాజిటివ్గా సమాధానం చెప్పి, అట్లాంటిది ఏమో నేను అనుకోవట్లేదు, అలాంటి జరిగిందని నేను నమ్మట్లేదండి. తనూజాతో ఎవరైతే బాండ్ పెట్టిన ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు కదా అని అడిగాడు ఒకడు. మీరు చాలా రాంగ్గా అనుకుంటున్నారు, అట్లాంటిది ఏమీ లేదు. నాకు బొమ్మల టాస్క్లో తనూజతో గొడవైనప్పుడు నేను నామినేషన్స్లో ఉన్నాను, ఫ్రెండ్ అయినప్పుడు కూడా నేను నామినేషన్స్లో ఉన్నాను, ఈ 2 సార్లు కూడా నేను బయటికి రాలేదు, కానీ ఇప్పుడే వచ్చాను. సో మీ అజంప్షన్స్ అన్ని రాంగ్, మీరు అట్లా ఆలోచించడం మానేయండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. పర్ఫెక్ట్గా మాట్లాడింది నాకు రీతు చౌదరి అనిపించింది. మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో రీతు చౌదరి ఇంటర్వ్యూని కొట్టండి, ఫస్ట్ 5-6 వీడియోస్లో వస్తుంది.